ఆయన యొక్క రక్తము ద్వారా మనల్ని పరిశుద్ధపరుచుతున్నారు. వాక్యముల ద్వారా మనల్ని పరిశుద్ధపరుచుతున్నారు. కొన్ని సందర్భముల్లో పరిశుద్ధాత్మిక అభిషేకము ద్వారా మనల్ని పరిశుద్ధపరుచుతున్నారు. అందరు కూర్చోండి. మరొక సందర్భంలో ఆయన మనల్ని వేరే విధముగా కూడా పరిశుద్ధపరుచుతున్నారు. మలాకి గ్రంథంలో 3వ అధ్యాయంలో చదివినప్పుడు 3వ వాక్యముని చదివినప్పుడు ఆయన లేవీయులైన వారిని వెండిని పుటం వేసినట్లు బంగారముని పుటం వేసినట్లు వారిని పుటం వేసి వారిని శుద్ధీకరించుచున్నారు అని రాయబడి ఉన్నది. చదవండి. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 3వ వాక్యం. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. వెండిని పరిశోధించినట్లు ఆయన మనల్ని పుటం వేయిస్తున్నారు. సాధారణంగా కడిగినప్పుడు పోవని కల్మషములు, వేరే విధముగా వేరే ద్రవ్యములని ఉపయోగించినప్పుడు తీసివేయబడని కల్మషములు, అప్పుడు వెండికైనను బంగారమునకైనను దేని చేతను పరిశుద్ధపరచబడని ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు వాటిని అగ్ని ద్వారా పుటం వేయించున్నారు. నేను లేవీయులని వెండిని పుటం వేసినట్లు వారిని శుద్ధీకరించుటకు కూర్చొని ఉందును. అంటే తొందరగా కూడా కాదు, కూర్చొని ఉండి శుద్ధీకరించడం అంటే మనల్ని పరిపూర్ణులుగా ఆయన తృప్తిగా పూర్ణముగా ఓర్పుతో సంపూర్ణముగా శుద్ధీకరించడం అని అవి బయలుపరుచున్నది. అందుకే వెండిని శుద్ధీకరించినట్లు నేను కూర్చొని ఉందని అంటున్నారు. ఇంగ్లీష్లో కూడా వాక్యంని చదవండి. ఆయన కూర్చొని శుద్ధీకరించుచున్నారు. మన జీవితముని గురించి ఆయన ఎంతగా ఆయన శ్రద్ధ వహించుచున్నారు. మనల్ని శుద్ధీకరించాలని, మనల్ని ఎందుకు శుద్ధీకరించాలని కోరుచున్నారంటే మనల్ని ఒక విలువైన వారుగా ఆయన చూచుచున్నారు. ఏదో సాధారణమైన పాత్రగా ఆయన మనల్ని శుద్ధీకరించాలని కోరటం లేదు. ఆయన మనల్ని ఒక విలువైన పాత్రగా ఆయన మనసులో అనుకుని ఉన్నారు కాబట్టి మనల్ని ఇంకనూ అధికముగా శుద్ధీకరించాలని కోరుచున్నారు. సాధారణమైన విలువ లేని పాత్రలని అంతగా శుద్ధీకరించలేరు, వాటికి అంత విలువ పెట్టలేరు. కానీ బంగారము వెండిని శుద్ధీకరించినప్పుడు వాటిని శుద్ధీకరించడానికి ఇంకా విలువ పెట్టి దానిని శుద్ధీకరించుతున్నారు. మనల్ని కూడా దేవుడు ఎందుకు సంపూర్ణముగా పరిశుద్ధపరచాలి, శుద్ధీకరించాలని కోరుచున్నారంటే మనల్ని అంత విలువైన వారుగా దేవుడు సూచిస్తున్నారు. మనల్ని తక్కువైన వారుగా, విలువ లేని వారై, మనల్ని ఏదో హీనమైన వారుగా అలా దేవుడు మనల్ని చూడట్లేదు. మనల్ని ఆయన విలువైన వారుగా ఆయన సూచిస్తున్నారు. ఈ వాక్యమని చదివినప్పుడు ఎందుకు లేవీయులని ఇలా శుద్ధీకరించాలి, ఎందుకు లేవీయులని వీరు ఈ విధముగా శుద్ధీకరించాలని కోరుచున్నారంటే ఈ మలాకి గ్రంథము 1వ అధ్యాయంలో చదివినప్పుడు యెహోవా యొక్క బల్ల వారికి అంత ఘనముగా వారికి కనబడలేదు. దేవుని ఏ విధముగా ఘనహీనపరిచి ఉన్నాము 6వ వాక్యము 7వ వాక్యముని చదవండి. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 6వ వాక్యము 7వ వాక్యముని చదవండి. కుమారుడు తన తండ్రిని గణపరచును గదా, దాసుడు తన యజమానుని గణపరచును గదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా,
నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడు వాడెక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితమని మీరందరూ నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించెదరు? ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరందరూ యెహోవా భోజనపు బల్లను నీచపరిచినందు చేతనే గదా. లేవీయుల్ని ఎందుకు ఆయన పుటం వేయాలి? బంగారం అని వెండిని పుటం వేసినట్టు ఎందుకు పుటం వేయాలంటే, వారిలో ఉన్న పాపము సాధారణమైనది కాదు. వారు యెహోవా భోజనపు బల్లని వారు నిర్లక్ష్యపరిచి ఉన్నారు. వారిని గురించి చెబుతున్నాడు, మీరు నన్ను ఏ విధముగా పరచుదురు, మీరు నన్ను ఏ విధముగా గణహీనపరిచి ఉన్నామని చెప్పుదురా? మీరు నా యెహోవా భోజనపు బల్లని మీరు తృణీకరించి ఉన్నారు, దానిని నిర్లక్ష్యపరిచి ఉన్నారు. గత దినముల్లో దేవునితో మనము కలిసి ప్రభు బల్లలో పాలు పొందిన ప్రతి సందర్భములలో ఆయన యొక్క బల్లలో పాలు పొందినప్పుడు ఆయన యొక్క బల్లకు మనం విలువిచ్చి ఉన్నామా? ఆయన యొక్క బల్లకు మనం విలువిచ్చినట్లయితే మనం నిశ్చయముగా అపవిత్రముగానో లేకపోతే అయోగ్యముగానో మన జీవితంలో పాపములని, కొన్ని అసమాధానములని, వీటన్నిటిని దాచుకొని మనం పాలు పొందం. యెహోవా భోజనపు బల్లని మీరు నిర్లక్ష్యపరిచి ఉన్నారు. అందుకే వారిని దేవుడు పుటం వేయాలని అనుకొనిచున్నారు. ఒకవేళ భోజనపు బల్లకు ముందు ఒకవేళ వారు నిర్లక్ష్యముగా ఉన్నట్లయితే ఆ అనుభవం వేరు. కానీ యెహోవా భోజనపు బల్లనే నిర్లక్ష్యపరిచినట్లయితే ఆయన యొక్క శరీరమునకు రక్తమునకు ఇచ్చుచున్న విలువను ఇవ్వకుండా మనము సరైన శుద్ధీకరణ లేకుండా పాలు పొందుతున్నప్పుడు ఆయన మనల్ని బంగారం పుటం వేసినట్లు, వెండిని పుటం వేసినట్లు పుటం వేయాలని కోరుచున్నారు. అంటే యెహోవా భోజనపు బల్లని నిర్లక్ష్యపరచడం అంటే, ఒక వ్యక్తి ఆయన యొక్క శరీరములోను రక్తములోను పాలు పొందుతున్నప్పుడు నేను అయోగ్యున్నే అని పాలు పొందుతున్నాడు. కానీ తాను పాలు పొందుతున్న సమయంలో ఇక మీదట నేను ఈ పాపముని చేయకూడదు అనే ఒక తీర్మానముతో కాకుండా, ప్రభు బల్ల వరకు నేను ఆగి తర్వాత ఈ పాపముని చేయుదును అని తాను తన యొక్క తలంపుల్లో ఉంచుకొని ప్రభు బల్లలో పాలు పొందినట్లయితే వారు యెహోవా బల్లని వారు నిర్లక్ష్యపరచుతున్నారు. మనం ఎన్ని సందర్భముల్లో ప్రభు బల్లలో పాలు పొందుతున్న సమయంలో ఈ ప్రభు బల్లకు తర్వాత మారాలి, ఈ ప్రభు బల్లకు తర్వాత నేను ఈ పాపముని చేయకూడదు, ఈ ప్రభు బల్లకు తర్వాత ఇటువంటి దోషములు, ఈ మాటలు, ఇటువంటి కార్యములు నాలో రాకూడదు అని మనం పాలు పొందినట్లయితే ఆయన యొక్క శరీరముని రక్తముని గణపరచుచున్నాం. ఆ విధముగా కాకుండా ఈ ప్రభు బల్లకు తర్వాత మరలా అదే అవిశ్వాసం, మరలా అదే ద్వేషం, ఈ ప్రభు బల్లకు తర్వాత మరలా అదే విధమైన పగ, అదే కోపము, అదే మాటలు. ప్రభు బల్లకు తర్వాత నేను ఇలా ఉంటాను, ప్రభు బల్ల వరకు ఆగుతాను అని అనుకుంటే అది ఆయన యొక్క బల్లని మనం నిర్లక్ష్యపరచుచున్నాం. నన్ను మీరు గణహీనపరిచి ఉన్నారు. దేని చేతంటే నా బల్లని మీరు నిర్లక్ష్యము చేసి ఉన్నారు, నా భోజనపు బల్లని నిర్లక్ష్యము చేసి ఉన్నారు. ఈ భోజనపు బల్ల అనేది పాత నిబంధన కాలంలో లేదు. పాత నిబంధన కాలంలో వారు పస్కాని ఈ విధముగా ఆచరించలేదు. వారు పస్కాని ఆచరించిన విధానం వేరు. ఈ కార్యములన్నీ కూడా రాబోతున్న దినముల్లో కృత నిబంధన కాలములో ఈ విధముగా జరగబోతున్న కార్యములని గురించి చెబుతున్నారు. దేవుడు కూడా ఏ విధముగా పుటం వేసి ఉన్నారంటే, మలాకీ గ్రంథమునకు తర్వాత దేవుడు జనులతో ఇంచుమించుగా 400 సంవత్సరములు మాట్లాడటమే మానేశారు. ఇంచుమించు 400 సంవత్సరములు, మలాకీ గ్రంథము నుండి మత్తయి సువార్త వరకు 400 సంవత్సరములు దేవుడు మాట్లాడలేదు. అక్కడ దేవుడు మాట్లాడినట్టు
దేవుడు ఏదైనా క్రియ చేసినట్టు ఏమీ రాయబడలేదు, ఏమీ లేదు. దానికి తర్వాత ఒక శుద్ధీకరణ కలిగింది. మన జీవితంలో మనలో ఒకవేళ ప్రభు వల్ల విషయంలో మనము నిర్లక్ష్యముగా ఉన్నట్లయితే, మనము ప్రభు వల్ల తీసుకొని అలవాటైపోయి ప్రభు వల్ల విషయంలో కూడా మనం నిర్లక్ష్యముగా ఉంటాం. అప్పుడు కూడా నిర్లక్ష్యముగానే, అప్పుడు కూడా నిర్విసారముగానే ప్రభు వల్ల సమయంలోనైనా తగ్గించుకొని దేవుని సన్నిధానం విషయంలోనూ మనల్ని తగ్గించుకొని వచ్చిన విషయంలోనూ మనము నిర్లక్ష్యముగా కాకుండా మనము శ్రద్ధగా మనల్ని మనమే తగ్గించుకొని ఉన్నట్లయితే ఒకవేళ దేవుడు మనల్ని కనికరించవచ్చు. మనలో ఉన్న పాపం ఏమిటంటే దానినే మనము లెక్క చేయట్లేదు, ప్రభు వల్లనే లెక్క చేయట్లేదు. ఆయనకు భోజనపు బల్లనే మనము నిర్లక్ష్యపరిచి ఉన్నాం. అందుకే వారిని పుటం వేయాలి, లేవీయులని వెండిని పుటం వేసినట్లు, బంగారమని పుటం వేసినట్టు పుటం వేయాలి. లేకపోతే ఆ పరిస్థితి మారదు. అది అంతే. ఎందుకు పుటం వేయాలంటే అది వారి ఆ వెండిలోను బంగారంలోనూ అలా అంటుకుపోయి ఉంది. ఎంత కడిగినా ఎంత పరిశుద్ధపరిచినా అది పోవట్లేదు, తిరిగి అదే పరిస్థితికి వస్తుంది. అందుకే దేవుడు వాటిని పుటం వేయాలి. వెంటనే అది కూడా సాధారణంగా కాకుండా అక్కడే కూర్చొని దానిని పుటం వేయాలి అని అక్కడ తేటగా చెప్పుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆయన ఎందుకు వారిని శుద్ధీకరించాలని కోరుచున్నారంటే, రెండవ కారణము 8వ వాక్యముని చదవండి. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచుండి ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం వండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోని తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల, మొదటి అధ్యాయం 8వ వాక్యం చదవండి. గ్రుడ్డిదారిని తీసుకుని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటిదారినైనను రోగము గలదానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపున నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. ఎందుకు వారిని పుటం వేయాలంటే, వారు సాధారణంగా మనుషులకి ఏమైనా ఇచ్చినప్పుడు, మనుషులకి ఇచ్చినప్పుడే మంచి వాటిని ఇవ్వాలి. మనం ఎవరికైనా ఉచితంగా ఇచ్చినా, లేకపోతే అవసరమని బట్టి ఇచ్చినా, మన యొద్ద పనికిరాని వాటిని మనుషులకి ఇవ్వకూడదు. మన యొద్ద పనికిరానివి, ప్రయోజనం లేనివి, పాత పడిపోయినవి, పాడైపోయినవి వాటిని ఇతరులకు ఇవ్వకూడదు. భోజనమైనా, వస్త్రములైనా, ఏ వస్తువులైనా దేనిని కూడా మనుషులకి ఇచ్చినప్పుడే మంచిది ఇవ్వాలి. కానీ దేవునికి మనం ఇచ్చుచున్న అర్పణములు అంటే దేవుని కొరకు మనము చెల్లించుచున్న స్తుతులు, స్తోత్రములు, మనం అర్పించుచున్న బలులు, దేవుని సన్నిధానమునికి వచ్చుచున్న అనుభవములు, దేవుని ఆరాధించుచున్న అనుభవములు, ఇవన్నిటిని కూడా మీరు కుంటిదానిని అర్పించుచున్నారు. పూర్ణముగా మీరు బలమైన వాటిని అర్పించటం లేదు. ఎందుకు పుటం వేయించున్నారంటే, మనం దేవునికి అర్పించుచున్న స్తోత్రములు, స్తుతులు, దేవుని ఆరాధించుచున్న విషయంలోనే కుంటిదానిని అర్పించుచున్నాం. అంటే ఆలస్యముగా వచ్చి, మనకు అనుకూలమైన సమయంలో వచ్చి, ఏదో కొంచెంసేపు అలా నోరు తెరవకుండా, ఎవరు సౌండ్ వినపడకుండా అలా కొంచెంసేపు కూర్చొని వెళ్ళిపోతాం. దేవునికే అంత ఘనత ఇచ్చినప్పుడు మనుషులకి ఏమి ఘనతనిచ్చుదాము? సర్వలోకములోనూ ఆయనే గొప్పవాడు, సర్వలోకమునకు అధికారి ఆయనే, సర్వశక్తి గలవారు ఆయనే, ఆయనే సర్వజ్ఞాని, సర్వవ్యాపి,
ఆయనకే మనం ఇచ్చుచున్న ఘనత కుంటిదానని అర్పించుచున్నట్లయితే మనం ఏ విధముగా శుద్ధీకరింపబడాలి? మనల్ని దేవుడు బంగారముని పుటం వేసినట్లు పుటం వేయాలని అనుకుంటున్నారు. ఇప్పుడైనా దేవునికి అర్పించినవి శరీర ప్రకారమైన కార్యములు కాదు, దేవునికి అర్పించుచున్న స్తుతులు స్తోత్రములు, దేవునికి అర్పించుచున్న సమయములు అవి శ్రేష్టమైనదిగా ఉండాలి, విలువైనదిగా ఉండాలి. దేవునికే మొదటి స్థానమని ఇవ్వాలి. మన జీవితంలో మనం ఆశీర్వదింపబడకపోవడానికి కూడా ఒక కారణము దేవునికి మనం మొదటి స్థానమని ఇవ్వట్లేదు. మనం ఎలా దేవుని సన్నిధానమని ఎలా ప్లాన్ చేసుకుంటామంటే మన పనులు, మన ఉద్యోగములు, మన యొక్క ఇంటి వారి యొక్క పరిస్థితులు అన్నిటిని బట్టి ఒక టైంని దేవుని సన్నిధానమునికి ఫిక్స్ చేసుకుంటాం. కానీ నిజముగా మనము దేవునికి ఘనతని నిజముగా దేవుని గణపరచువారమైతే దేవుని సన్నిధానం యొక్క సమయముని బట్టి మన యొక్క పనులు ఉద్యోగములు అన్నిటిని మార్చుకుంటాం. అదే నిజమైన ఘనత. ఒక నిజమైన ఘనత దేవుని సన్నిధానమునకును దేవునికిను మనపూర్వకముగా ఇచ్చుచున్నామంటే దేవుని సన్నిధానముని బట్టి అన్నిటిని మనం ప్లాన్ చేసుకుంటాం. మిగిలిన వాటిని బట్టి దేవుని సన్నిధానముని ప్లాన్ చేయము. మన పరిస్థితి వచ్చి అలాగే ఉంది. మిగిలిన వాటి అన్నిటిని బట్టి మన యొక్క పనులు, మన యొక్క పరిస్థితులు, మన యొక్క నిద్ర, ఇంటి పరిస్థితులు అన్నిటిని బట్టి దేవుని సన్నిధానమునికి ఈ టైంకి రావాలని ప్లాన్ చేసుకుంటాం. కానీ నిజముగా దేవునికి మొదటి స్థానమని ఇస్తే దేవుని సన్నిధానము కొరకు మిగిలిన వాటి అన్నిటిని మనం నిర్ణయించుకుంటాం. దేవునికి మనం అర్పించుచున్నవి కుంటి వాటిని అర్పించకూడదు. దానిని బట్టి ఘనహీనపరచుచున్నారు. నన్ను నాకు మొదటి స్థానమని ఇవ్వకుండా ఘనహీనపరచుచున్నారు అంటున్నారు. ఈ మలాకి గ్రంథంలో అక్కడ దేవుడు వారిని గురించి ఇంకా వారు చెప్పుచున్న కార్యములని వారిని గురించి చెప్పినప్పుడు ఇదే మొదటి అధ్యాయంలో చదివినప్పుడు వారు బలి నైవేద్యములని కూడా వారు అపవిత్రపరచుచున్నారు. మలాకి 2వ అధ్యాయంలో చదివినప్పుడు దేవుడు వారిని ఎందుకు శుద్ధీకరించాలి, వారిని ఎందుకు పుటం వేయాలని అనుకొనిచున్నారంటే వారి యొక్క నోటిలో దేవుని వాక్యం లేకుండా పోయినది. చదవండి 2వ అధ్యాయంలో 7వ వాక్యం నుండి చదవండి. 7-8. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందరు. వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. అయితే మీరు మార్గము తప్పితిరి. ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులకు అభ్యంతరపరిచి లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్థకము చేసి ఉన్నారు. జనులు దేవుని వాక్యములు ఉపదేశములని మన నోట ఎదురు చూచుచున్నప్పుడు అవి పోయింది. ధర్మశాస్త్ర విషయములలో అవి మీకు లేకుండా పోయి ఉన్నది. దేవుని వాక్యములు మీ నోట లేకుండా పోయి ఉన్నది. దేవుడు ఎందుకు మనల్ని శుద్ధీకరించాలని కోరుచున్నారంటే మన నోటిలో ఉండవలసిన దేవుని వాక్యములు తొలగిపోయి వేరే వ్యర్థమైన మాటలు, వేరే డంబపు మాటలు, వేరే ధర్మశాస్త్ర విషయంలో మీరు అభ్యంతరములుగా మారిపోయి ఉన్నారు, ఆటంకముగా మారిపోయి ఉన్నారు. దేవుని వాక్యములకే విరోధముగా అక్కడ వారి యొక్క పరిస్థితి ఏ విధముగా మారిపోయిందంటే, లేవీయులు యాజకుల యొక్క పరిస్థితి ఏ విధముగా మారిపోయిందంటే, దేవుని వాక్యములని జనులకు చెప్పవలసిన స్థితిలో దేవుని వాక్యములని అనుకూలముగా ప్రయోజనముగా చెప్పవలసిన పరిస్థితిలో ఉండకుండా
దేవుని వాక్యమునకే విరోధముగా మాట్లాడుతున్న వారుగా మారిపోయాం. దేవుని వాక్యముని వినుచున్నప్పుడు మనం దేవుని వాక్యముని బట్టి ఉండాలి కదా అని చెప్పిన వెంటనే మనం ఏమని చెప్పుచున్నాం? దేవుని వాక్యముని బట్టి అందరూ ఉండగలరా? అది ఎవరి వలన అయింది? వినాలి, మనం విని మంచిగా ఉంటుందని అనిపించుకోవాలి, అంతే తప్ప దేవుని వాక్యములని బట్టి 100% ఎవరు ఉండగలరు? ఉండలేము కదా. ఆ దేవుని వాక్యము కూడా మన నోటిలో నుండి తొలగిపోయింది, వాగ్దానములు తొలగిపోయింది. మన జీవితంలో సందర్భములని బట్టి దేవుని వాక్యములని మాట్లాడటం అని మానేసి వేరే కార్యములకు వెళ్ళిపోవచ్చున్నా. ఇప్పుడు ఉదాహరణగా ఒక వ్యక్తి వ్యాధితో వస్తే వారి దగ్గర ఏమని మాట్లాడుచున్నాం? వ్యాధితో వస్తే దేవుడు వాగ్దానముని బట్టి నిన్ను స్వస్థపరుస్తారు, యేసుప్రభు యొక్క సిలువని గురించిన వాక్యములని మాట్లాడుచున్నామా? వెంటనే అవన్నీ మర్చిపోయాం, అవన్నీ తొలగిపోయి ఇప్పుడు మనం టీపీఎం డాక్టర్స్ అవుతాం. బయట డాక్టర్స్ వాళ్ళు వేరే మెడిసిన్ చెప్తారు, టీపీఎం డాక్టర్స్ వచ్చి వేరే దారి చెప్తారు, యేసుప్రభు గురించి చెప్పరు. దేవుని వాక్యము నోటిలో నుండి తొలగిపోయింది, దేవుని వాక్యం వచ్చి ఇప్పుడు లేదు. ఉదాహరణగా చెప్పుచున్నాను, ఇలా ప్రతి విషయములోనూ దేవుని వాక్యములు మన యొక్క నోటిలో నుండి తొలగిపోయింది. ఒక వ్యక్తి అసమాధానంతో వస్తే, ఒక వ్యక్తి వారు ఏమైనా గొడవలు అసమాధానములతో వస్తే సమాధానపరుచుచున్న వాక్యములని చెప్పాలి, వారు సహించుకొనుచున్న వాక్యములని చెప్పాలి. వారు ఓర్చుకొనుచున్న వాక్యములని చెప్పడం మానేసి వెంటనే మన న్యాయాధిపతులు అయిపోతాం. మనందరూ న్యాయాధిపతులం, వెళ్ళి న్యాయం తీర్చడానికి వెళ్తాం. వెంటనే కంప్లైంట్ ఇచ్చారా, ఊళ్ళో పెద్ద మనుషులకు చెప్పారా, వెంటనే మనందరూ న్యాయాధిపతులం. దేవుని వాక్యం చెప్పాం, వెంటనే న్యాయం తీర్చడానికి ఎవరు పెద్ద మనుషులు ఎవరున్నారు, సంఘములు ఎవరున్నారు, సమాజంలో ఎవరున్నారు, కోర్టుకు వెళ్ళాలా, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా, మంచి ఆలోచన చెప్తాం. దేవుని వాక్యం చెప్పాం. ఆ సమయంలో చెప్పాల్సింది దేవుని వాక్యమని. లేవీయుల్లోనూ యాజకుల్లోనూ అభిషేకింపబడిన వారు, ఈ లేవీయులు యాజకులు ఎవరంటే అభిషేకింపబడిన వారు, పరిశుద్ధాత్మిక అభిషేకమని పొందిన వారిలోనే వారు తమ యొక్క జీవితంలో దేవుని వాక్యములని మరచిపోయి వారు వేరే కార్యములని మాట్లాడుతున్నారు. అన్ని సందర్భముల్లో ఏదైనా కష్టములో వచ్చినట్లయితే, వారి యొక్క కుటుంబంలో ఏమైనా కష్టం వచ్చినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తారు, వాక్యముని బట్టి నీవు అప్పు చేయొద్దు అని చెప్పడం మనం మానేసి, లోన్ ఎక్కడ దొరికిద్ది, ఏ బ్యాంకులో దొరికిద్ది, ఎవరి దగ్గర అప్పు దొరికిద్ది, మీరు వారి దగ్గర అడిగారా, వీరి దగ్గర అడిగారా, ఎవరి దగ్గర సులువుగా డబ్బు దొరికిద్ది, ఈ మార్గంలోనే మనం చెప్తాం. అక్కడ కూడా దేవుని వాక్యం లేదు. దేవుడు మన నోటిలో నుండి తన యొక్క వాక్యములని వెతుకుతున్నారు. ఎందుకు వెండిని పుట్టం వేయినట్టు వేయాలంటే, అభిషేకింపబడిన మనలో దేవుని వాక్యమే లేకుండా పోయింది. పూర్తిగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యములు అనేదే లేకుండా పోయింది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యములు అవి మన యొక్క జీవితంలో జీవము గలదిగా మారాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యములు నిశ్చయముగా మనల్ని మార్చుచున్నదిగా, రూపాంతరపరచుచున్నదిగా మారాలి. వాక్యములు ఎందుకు మన జీవితంలో అవి మనలో లేదంటే, దేవుని వాక్యములని మనము ఇష్టపడటం లేదు. ఇష్టపడటం లేదంటే, ఒకవేళ మనకు అనుకూలమైన వాక్యం చెప్తే సంతోషంగానే ఉంటాం, ఒకవేళ మనల్ని గద్దించే వాక్యములని చెప్తే
అది బయటికి రాదు. ఎందుకు వినాలి? గద్దించే వాక్యములు చెప్పిన వెంటనే మన యొక్క ముఖం మారిద్ది, మన ఆలోచనలు, తలంపులు అన్నీ మారుతాయి. దావీదు దేవుని వాక్యములని అవి తన్ను గద్దించినను, తనకు దారి చూపినను, ఆ దేవుని వాక్యముల్లో తాను సంతోషించుచున్నాడు. అన్ని సందర్భముల్లో సంతోషించుచున్నాడు. ఆ అనుభవం వచ్చి ఈ లేవీలైన వారిలో, యాజకులైన వారిలో లేకుండా పోయింది. వారే అపేంద్రముగా మారిపోయారు. దేవుని వాక్యమునకే, ధర్మశాస్త్రమునకు వారు అపేంద్రముగా, ఆటంకముగా మారిపోయి ఉన్నారు. మనం దేవుని వాక్యముని బట్టి ఇతరులు నిలబడటానికి ఆటంకముగా ఉన్నామా? దేవుని వాక్యముని బట్టి విశ్వాసములోను, సత్యములోను వారు నిలబడటానికి ఆటంకముగా ఉన్నామా? ఎవరైనా సత్యమునకు విరోధమైన కార్యముని చేయుటకు వాళ్ళు వెళ్ళినప్పుడు వారు సత్యములో నిలబడండి, ఏమాత్రం కూడా సత్యము నుండి తొలగిపోవద్దు, దురుపదేశమునకు వెళ్ళిపోవద్దు, వేరే సత్యమునకు లోబడిపోవద్దు అని చెప్పుచున్నామా? మన జీవితంలో అందుకే దేవుడు వారిని వెండిని పుటం వేసినట్లు పుటం వేయాలి. వారి యొక్క జీవితంలో ఇటువంటి పరిస్థితులు మారిపోయి ఉన్నారు. దేవుని వాక్యములే లేకుండా పోయి ఉన్నది. వారిని ఎందుకు, ఇంకొక కారణము, వారిని దేవుడు ఎందుకు వెండిని పుటం వేసినట్లు పుటం వేయాలని కోరుచున్నారంటే, మలాకి గ్రంథం 2వ అధ్యాయంలో 14వ వాక్యం నుండి 13వ వాక్యం నుండి చదవండి. మరియు రెండవసారి మీరు అలాగుననే చేదురు, యెహోవా బలిపీఠమును 11వ వాక్యం అని చదవండి. ఇశ్రాయేలీల మధ్య యెరూషలేములోనే హేయక్రియలు జరుగుచున్నవి. యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి అన్యదేవత పిల్లలను పెండ్లి చేసుకునిరి. యాకోబు సంతతి వారి డేరాలలో నుండి మేల్కొలుపు వారిని వారిని ఎందుకు పుటం వేయాలంటే, వారికి వివాహములు, మీరు అన్య దేవతలేక పిల్లల్ని పెళ్లి చేసుకొనిరి. అన్యులైన వారిని పెళ్లి చేసుకొనకూడదని కాదు, అన్యులైన వారైనను వారిని రక్షించి, వారు కూడా యేసుప్రభునందు విశ్వాసం ఉంచి వారు సత్యములో నడిచినప్పుడు వారిని వివాహం చేసుకోవచ్చు. వారు రక్షణ పొందకుండా ఉన్నప్పుడు వివాహం చేసుకుంటే అది దేవునికి విరోధమైన కార్యం. అది దేవుణ్ణి అపవిత్రపరచుచున్న కార్యం. మేము దేని చేత అపవిత్రపరచుచున్నాము అని అడుగుతున్నారు. వారు అన్య దేవత లేక పిల్లల్ని వివాహం చేసుకుని ఉన్నారు. ఒక క్రైస్తవుడు, రక్షణ పొందిన వ్యక్తి, బాప్తిస్మ తీసుకున్న వ్యక్తి విగ్రహారాధన చేయుచున్న వారిని వివాహం చేసుకున్నట్లయితే వారు దేవునికి విరోధమైన కార్యమని చేసి ఉన్నారు. అందుకే దేవుడు వారిని వెండిని, బంగారముని పుటం వేసినట్టు పుటం వేయాలి. నెహెమ్యాలో చదివినప్పుడు, నెహెమ్యాలో కొందరు అన్య దేవతలేక పిల్లల్ని వారు వివాహం చేసుకున్నందున నెహెమ్యా వారిని కొట్టి జుట్టు పట్టుకొని వారిని ఈడ్చి కొందరిని కొట్టుచున్నాడు. నెహెమ్యాలో 13వ అధ్యాయము 23వ వాక్యము నుండి చదవండి. నెహెమ్యా 13వ అధ్యాయం 23వ వాక్యము నుండి. ఆ దినములలో అష్డోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహము చేసుకున్న కొందరు యూదులు నాకు కనబడిరి. వారి కుమారులలో సగము మంది అష్డోదు భాష మాట్లాడువారు. వారు ఆయా భాషలు మాట్లాడువారు కానీ యూదుల భాష వారిలో ఎవరికినీ రాదు. అంతటా నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరికివేసి
మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయు, మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకై ఉండవలనని వారి చేత దేవుని పేరిట ప్రమాణము చేయించి. నెహెమ్యా అన్ని దేవతలేక కుమార్తెలని పెళ్లి చేసుకున్న వారిని కొందరిని కొట్టి, కొందరిని శపించి, కొందరు జుట్టు పెరిగి, కొందరిని ప్రమాణం చేపిస్తున్నాడు అన్ని దేవతలేక పిల్లల్ని వివాహం చేసుకోకూడదని. ఎందుకు తెలుసా? ఎందుకంటే వాళ్ళందరికీ యూదులేక భాష రావట్లేదు. యూదులేక భాష అని చెప్పినట్లయితే వారు వేరే దేవతలేక భాషల్ని మాట్లాడుతున్నారు, కానీ దేవుని స్తుతించటకు రావట్లేదు. దేవుని స్తుతించటకో, దేవుని నామముని ఉచ్చరించటకో, దేవుని నామముని మహిమపరచటకో, దేవుని ఆరాధించటకో ఏమీ రావట్లేదు. వాటిని చూసి నెహెమ్యా వారిని కొట్టుచున్నాడు. వారిని కొట్టి, జుట్టు పెరిగి, వారిని శపించి. దేవుడు ఎందుకు మనల్ని శుద్ధీకరించాలని అనుకొనిస్తున్నారంటే, కొందరు వివాహ విషయంలో దేవుని చిత్తమని చేయటం లేదు. దేవుని చిత్తమని చేయకుండా తమ యొక్క సొంత ఇష్టమని బట్టి వివాహమని చేస్తున్నారు. జాతి, కులం, భాష, ఇంకా శరీర ప్రకారముగా అక్షరార్థమైన కార్యములని చూస్తున్నారు, కానీ ఆత్మీయ సంబంధమైన అనుభవం గల వారిని చూడటం లేదు. అందుకే దేవుడు శుద్ధీకరించాలని కోరుచున్నారు. మరొక కారణము ఆ మలాకి గ్రంథములో చదివినప్పుడు, వారు అన్ని దేవతల యొక్క కుమార్తెలని వివాహం చేసుకున్నట్టు మాత్రమే కాకుండా విడనాడుటకు వారు ద్రోహము చేయుచున్న వారుగా మారిపోయి ఉన్నారు. 14వ వాక్యం నుండి చదవండి. 2వ అధ్యాయము 14వ వాక్యం నుండి. అది ఎందుకని మీరు అడగగా, యవన కాలమందు నీవు పెండ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రరాలు గదా, నీ పెండ్లి భార్య గదా. కొంచెముగా నేను దైవాత్మ నందిన వారిలో. చాలు తన యొక్క భార్యని విడనాడుచున్న విషయం, వారికి ద్రోహము చేసి భార్యని విడనాడుచున్న విషయమని గురించే ఇక్కడ వారిని శుద్ధీకరించాలని కోరుచున్నారు. 16వ వాక్యంని కూడా చదవండి. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలుల దేవుడగు యెహోవా సెలవిచ్చున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకు అసహ్యమైన సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నాడు. కాబట్టి మీ మనసులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుడి. భార్య విషయమున భార్యని పరిత్యజించడం అనేది దేవునికి అసహ్యమైన ఒక కార్యం. యేసుప్రభు మత్తయి సువార్తలో విభత్సార కారణమే తప్ప వేరే ఏ కారణము చేతనైనను భార్యని విడనాడటమని యేసుప్రభు అంగీకరించడం లేదు. విభచారంలో పట్టబడితే అప్పుడు భార్యని విడనాడవచ్చు, అది కూడా వారి యొక్క అంగీకారముని బట్టి. దేవుడు అందుకే వారిని బంగారముని పుటం వేసినట్లు, వెండిని పుటం వేసినట్లు మిమ్మల్ని నేను పుటం వేయాలి, నేను కూర్చొని వారిని నేను శుద్ధీకరించాలి. తన యొక్క భార్య విషయంలో, భర్త విషయంలో ద్రోహము చేయించున్నవారు, సొంత భార్యని, సొంత భర్తని ద్రోహము చేసి విడనాడుటకో వారికి ద్రోహము చేయించిన అనుభవములు ఉన్నట్లయితే వాటిని శుద్ధీకరించాలి. దేవుడు లేవీయులైన వారిని ఆయన వెండిని పుటం వేయుటకు బంగారముని పుటం వేసినట్లు ఆయన వారిని పుటం వేయాలి అని చెప్పుచున్నారు. వారి యొక్క జీవితంలో వారు తమ జీవితంలో ఇంకా ఏ కార్యములో వారు పుటం వేయబడాలి అని చెప్పినట్లయితే ఇంతకుముందు చదివినట్లు దేవుని దొంగిలించుచున్న విషయము. ఇలా
అనేక కార్యముల్లో లేవీలైన వారు, అభిషేకింపబడిన వారు, ఈ లేవీయులు యాజకులు అని చెప్పినట్లయితే అభిషేకింపబడిన వారు, బాప్తీసము తీసుకున్న వారు, ఆత్మీయమైన ఇశ్రాయేలీయులు. మనమే ఆత్మీయమైన ఇశ్రాయేలీలం, మనమే అభిషేకింపబడిన వారము. మనలో ఇటువంటి దోషములు, ఇటువంటి కొరతలు ఉన్నాయా అని ఒకసారి మనము ధ్యానించాలి. మనము ఆయన యొక్క బల్లని నిర్లక్ష్యపరిచి ఉన్నామా? ఆయనకు మనము కుంటి వాటిని, గాయపరచబడిన వాటిని, మనపూర్వకముగా శ్రేష్టమైన వాటిని అర్పించకుండా మనం ఏదో కుంటి వాటిని అర్పించి ఉన్నాం. మనపూర్వకముగా పూర్ణమైన బలముతో దేవునికి మనం అర్పించలేదు. మనకి బలము, మన శక్తి అన్నీ వేరే వాటికి ఖర్చు పెడతాం. బయట ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడి అంతా గొంతంతా పోయిన తర్వాత దేవుని సన్నిధానం నుంచి మాట్లాడకుండా ఉంటాం. కారణం చెప్తాం, గొంతు పోయిందని. గొంతు పోవాల్సింది దేవుని సన్నిధానంలో. బయట అరిసి గొంతు పోతే కుంటిదాన్నే కదా అర్పించినట్టు. బయట గొడవలు పడినప్పుడు గొంతు బాగా వచ్చింది, దేవుని సన్నిధానంలోకి వస్తే గొంతు బయటికి రాదు. కుంటిదాన్ని అర్పించుచున్నామా? దేవునికి బలహీనమైన వాటిని అర్పించుచున్నామా? మనం చెప్పుకుంటాం, నేను బలహీననే. ఇంత బలహీనంగా ఉన్నప్పుడు బయట మాత్రం ఎందుకు సౌండ్ వస్తుంది? నేను చాలా బలహీనంగా ఉన్నాను, మరి బయట ఎందుకు సౌండ్ వస్తుంది? మన జీవితంలో ఇటువంటి కార్యములు అన్నిటినీ కూడా మనలో దేవుడు పుటం వేయాలని అనుకుంటున్నారు. ఇవన్నీ ఆ బంగారంలో, వెండిలో అలా దానిలో అంటుకుపోయి ఉన్నాయి. అవి సాధారణంగా పోవట్లేదు. అందుకే వాటిని కూర్చొని పుటం వేసి పరిశుద్ధపరచాలని కోరుచున్నారు. అందరిని కూడా కన్నులు మూసుకున్నదాము. ఈరోజు మనల్ని పరిశీలించుకొని మనల్ని శుద్ధీకరించుకుందాం. మన యొక్క జీవితము ఆయన చేతికి మనల్ని పూర్ణముగా అర్పించదము. ఇన్ని దోషములు, ఇన్ని కార్యములు ఉన్నా లేవీలైన వారిని, యాజకులైన వారిని దేవుడు వెండిని చూసినట్టు, బంగారముని చూసినట్టే చూచుచున్నారు. వారిని విలువ లేని వారుగా చూడట్లేదు. దేవుని సన్నిధానమునకు వచ్చిన మనల్ని హీనమైన వారుగా ఆయన చూడట్లేదు. ఒక విలువైన వారుగా మనల్ని పరిశుద్ధపరచాలని కోరుచున్నారు. మనము దేవుని చేతికి మనల్ని సమర్పించుకొనుదాము. మన యొక్క ప్రాణాత్మ శరీరములని సమర్పించుకొనుదాము. మనల్ని పుటం వేయినట్లుగా మనల్ని పూర్ణముగా సమర్పించుకొనుదాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేనయ్యా.